నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చిరాగ్ పాస్వాన్ పరిచయం అక్కర్లేని పేరు ఇక కలియుగ రాముడికి దొరికిన అతి గొప్ప హనుమంతుడు అదేంటి కలియుగ రాముడు ఎవరు అనుకుంటున్నారా 5 సంవత్సరాల కలను నెరవేరుస్తూ అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను స్థాపించి భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నం చేస్తున్న మోదీని రాముడిగా అభివర్ణిస్తూ ఆయనకు నేను ఒక పెద్ద భక్తుడిని హనుమంతుడిలాగా ఆయన ఏం చెప్పినా శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చిరాగ్ పాస్వాన్ గతంలోనే చెప్పారు. అయితే చిరాగ్ పాస్వాన్కి సంబంధించి ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ చిరాగ్ పాస్వాన్కి సంబంధించి తక్కువ చేశారు అనేది చూపించడం ద్వారా బీజేపీ ప్రభుత్వంపై ఎన్డీఏ కూటమిపై విషం గక్కే ప్రయత్నం చేశారట. ఇక ప్రతిపక్షాలు చేసిన కుట్రకు చిరాగ్ పాస్వాన్ స్పందించడమే కాదు చావు దెబ్బ కొట్టాడట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీ అధినేత, అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు మరియు నమ్మిన బంటు. అటువంటి చిరాగ్ పాస్వాన్కు నరేంద్ర మోదీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖను కేటాయించారు. అయితే చిరాగ్ పాస్వాన్కు సరైన మంత్రిత్వ శాఖ కేటాయించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంతో ఆ విషయంపై చిరాగ్ పాస్వాన్ స్పందించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ నాకు కేటాయించిన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పై నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు ఏ శాఖ కేటాయించారనేది ముఖ్యం కాదు, నేను ఆ శాఖను ఎలా డీల్ చేస్తానన్నదే ఇంపార్టెంట్. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ముందుంటాను. నా మీద నమ్మకంతో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తాను అని చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. కందకుదు లేని దురద కత్తికెందుకు అన్నట్టు చిరాగ్ చాలా క్లియర్గా ఉన్నారు. మోదీ తనకు అప్పచెప్పిన శాఖలో తను ద బెస్ట్ అని నిరూపించుకోవడం కోసం తను బెస్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ శాఖ కాదు ఇంకో శాఖ ఇస్తే బాగుండేది నీకు అని మాట్లాడుతున్న వాళ్ళ అవివేకానికి కందకు లేని దురద కత్తికెందుకయ్యా? నాకే లేదు బాధ, మీకెందుకు? మోదీకి అసలు నాకు మంత్రి పదవే వద్దు, మీ సేవకుడిగా మీరు ఇలా పిలిస్తే అలా ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అంటే నన్ను గుర్తించి నాకు పదవి ఇచ్చారు, ఇచ్చిన పదవిలో నేనేంటో ప్రూవ్ చేస్తా, చిరాగ్ యొక్క స్టైల్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తా, సో నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి అని లాగి లంపకాయ కొట్టినట్టు చెప్పిందట. ఎక్కడైనా రాముడికి హనుమకు మధ్యలో చిచ్చు పెట్టగలుగుతారా? పెట్టాలి అని చూస్తే లంకే తగలబడిపోద్ది. ఆ విషయం గ్రహించలేకపోయారా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.